Hello, my dear viewers. I am Vishwanath, పొలిటికల్ రివ్యూ జర్నలిస్ట్. ఒకప్పుడు జర్నలిస్టు అంటే నక్సలైట్. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కలం పట్టుకొని పరుగులు తీసేవాడు. జర్నలిస్ట్ అంటే కమ్యూనిస్టు కార్యకర్త. ఎక్కడ ఏ పేద కాలనీలో అన్యాయం జరిగితే వాళ్ళ వైపు నిలబడి పత్రికను జెండాలాగా ఎగరేసేవాడు. ఒకప్పుడు జర్నలిస్టు అంటే పెద్ద మనిషి. ఎక్కడ ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళ పక్క నిలబడే మధ్యవర్తి. జర్నలిస్టు ఒకప్పుడు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏదైనా చేయరాని పనులు చేసి పెట్టుబడిదారులకు సహాయకారిగా ఉంటే ఇది ప్రభుత్వం అని చెప్పేసి ఎండగట్టేదానికి ఒక పౌర హక్కుల సంఘ నాయకుల్లాగా బలంగా నిలబడేవాడు. జర్నలిస్ట్ అంటే ఎప్పుడు కూడా నీతికి న్యాయానికి నిజంగా నిలబడి ప్రాణాల వడ్డీ కూడా పనిచేసేవాడు. అతను భుజం మీద ఒక బ్యాగ్ వేసుకుని అందులో 2 పేపర్లు పెట్టుకుని జోబీలో ఒక పెన్ను పెట్టుకుని పోయేవాడు తప్ప అతను ఎటువంటి లావాదేవీలు వ్యాపార పరంగా చేసేవాడు కాదు. జర్నలిస్ట్ అంటే నిలువెత్తు సత్యానికి వారధిలాగా ఉండేవాడు. మరి ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఏమిటి? ఈజీగా మనం ఏమేస్తున్నాము, జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ గా మారిపోయినాడా అంటున్నాం. వార్త అంటే వ్యాపారంగా మారిపోయిందని చెప్పేసి అనేది సహజంగా విషయం అయిపోయింది. ఎవరు కూడా ఇప్పుడు వార్త అంటే నిజం అనుకునే పరిస్థితి లేదు. వార్త ఆ యొక్క విలేకరు కానీ, ఆ యొక్క పత్రిక వాళ్ళు కానీ, ఆ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ వేస్తూ ఉందంటే వారికి ఏదో ఒక ఆదాయం ఉంటే తప్ప ఆ వార్తను వార్తగా కానీ, వీడియోగా కానీ, సమాచారం కానీ ఇవ్వటం లేదనే సంగతి ప్రజలు చాలా సులభంగా చెప్పేస్తున్నారు. కానీ నిజానికి నిజాయితీ అయినటువంటి జర్నలిస్టు, నిజాయినటువంటి యాంకర్లు, నిజమైనటువంటి సంస్థలు ఇటువంటి విషయాల్లో చాలా చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ నిజం కానటువంటి వాళ్ళు, వ్యాపారమే మార్గంగా బతికేటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు చర్చంతా. వర్తకం అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళు అలాగాక ఎలా ఉంటారనే సంగతి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వార్తలంటే వ్యాపారం కాదనే సంగతిని గుర్తించే రోజులు మళ్ళీ రావాలి. అబద్ధాల వ్యభిచారం అంతకంటే కాదనే సంగతిని గ్రహించాలి. ఒకప్పుడు జర్నలిజం అంటే ఒక బాధ్యత, సమాజానికి అద్దం పట్టే ఆయుధం. కానీ నేడు కొన్ని మీడియా సంస్థల పుణ్యమా అని అది క్యారెక్టర్ అసాసినేషన్ కింద మారిపోయింది. కటిక చీకటి వ్యాపారంగా చెప్పుకునే పరిస్థితికి దాపురించింది. ముఖ్యంగా నిజం నిలకడగా చెబుతాం అని డబ్బాలు కొట్టుకునే ఛానళ్లు అబద్ధాన్ని అలంకరించే అడ్డంగా బుక్ అవుతున్న తీరు చూస్తుంటే జాలి వేయాలా లేక అసహించుకోవాలా అర్థం కాలేని పరిస్థితి. బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కబోయి లాకప్లోకి ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతం రమేష్ గారు ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్లి చిల్లవుదామని ప్లాన్ చేసుకున్నారట. అసలు ఒక యాంకరో ఒక ఛానల్కి సంబంధించిన వాడు బ్యాంకాక్కి వెళ్ళి చిల్లవ్వాలని ఒక ఆలోచన చేసినాడంటేనే అతని యొక్క ఎర్నింగ్ మార్గాలు, జర్నలిజం మార్గాలు కాకుండా ఎర్నింగ్ మార్గాలు ఎన్నున్నాయని మనం చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేస్తాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ నిజంగా ఆయన వ్యక్తిగత జీవితం ఉండొచ్చు, ఆయన బ్యాంకాక్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, తప్పు లేదు. కానీ అతని ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటే ఆ స్థాయికి వెళ్తాడనే సంగతులు కూడా ఇప్పుడు ఒకే వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. పాపం విమానం ఎక్కేలోపే సిపిఎస్ పోలీసులు ల్యాండింగ్ ప్లాన్ మార్చేశారట. ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంపై ఒక మంత్రికి మండు పెడుతూ నిరాధారమైన వార్తలు వడ్డించినందుకు ఈ సత్కారం దక్కింది. రిపోర్టర్ చారి సుధీర్లను కూడా లోపల వేసి పోలీసులు తమ స్టైల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారట. దాని ఇంటర్వ్యూనే చెప్పుకోవాలి. ఇంటరాగేషన్ చేస్తున్నారంటే అది మన వేరే విధంగా ఉంటుంది. కాబట్టి జర్నలిస్టుల భాషలో ఇంటర్వ్యూ అనే దాన్ని ముద్దుగా పిలుస్తున్నారు. జర్నలిజమా జుగుప్సా? ఒక మహిళా అధికారి ప్రతిష్టను బజారును పడేయటమేనా మీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం? ఆధారాలు ఉండవా? అథెంటిసిటీ అసలే ఉండదా? కానీ తంబ్లైన్స్ మాత్రం షాకింగ్, సంచలనము అంటూ హోరెత్తిపోతున్నారే. యూట్యూబ్లో వ్యూస్ కోసం, రాజకీయ పార్టీల మెప్పు కోసం ఒక ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేయడం అంటే అది జర్నలిజం అనిపించుకుంటుందా? అక్షర రూపంలో చేసే అరాచకం కాదా అది? చైర్మన్ గారు ఎక్కడా? ఇక ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులు ఎవరు? నీతి మరియు భక్తి సూత్రాలు వెల్లివేసే ఎన్టీవీ సిఇఓ మరియు చైర్మన్ గారు కూడా ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నారంటున్నారే. దాని అజ్ఞాత యాత్ర అని కొందరు కిండలుగా సెటైరికల్ గా మాట్లాడుతున్నారు. కింద పనిచేసే రిపోర్టర్లు జైలు పాలవుతుంటే మేనేజ్మెంట్ మాత్రం పోలీసులు కంటపడకుండా తప్పించుకు తిరగడం భలే విచిత్రంగా ఉంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వ్యవస్థల మీద గౌరవం లేని వీరు సమాజానికి ఏమని సందేశం ఇస్తారు? బిఎస్ఎన్సి సెక్షన్లు 75, 78, 79 వంటివి మీ మీద అలంకారాలు కావండి, మీ అదుపు తప్పిన నోటికి పెన్నుకు వేసిన సంఖ్యలు. జర్నలిస్టులంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం కావాలి, కానీ ఒకరి జీవితాలను కూల్చే రంపాలు కాకూడదు కదా. ఈ అరెస్టులు కేవలం ఈ ఎన్టీవీకో తెలుగు స్క్రైబ్కో హెచ్చరిక కాదు,
మీడియా ముసుగులో మురిగే ప్రతి అబద్ధాల ఫ్యాక్టరీకి ఇది ఒక గుణపాఠం కావాలి. ఇకనైనా మార్చండి. ఎన్టీవీ మీ పందా అని మనం అనుకోవచ్చు గాను, ఎన్టీవీ అయినా ఇంకొక టీవీ అయినా, ఏ మీడియా అయినా, ఏ చిన్న పత్రిక అయినా, ఏ పెద్ద పత్రిక అయినా, ఏ పెద్ద ఛానల్ అయినా కూడా మీరు నీతికి నిర్భీతికి పట్టం కట్టాలి తప్ప ఏదో ప్రయోజనాల కోసం వార్తలు వండి వడ్డించడం వల్ల, వ్యక్తిగత హననం చేయడం వల్ల, ఎవరినో బ్లాక్మెయిల్ చేయడం వల్ల మీ మీద జనాలకి నమ్మకం కోల్పోతుంది. రాజకీయ నాయకులకు మీకు తేడా లేకపోతుంది. వ్యవస్థ దానికి నాలుగో స్తంభం అయినటువంటి మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది సమాజం గౌరవించలేని స్థితికి మీరు దిగజారిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏవి విలువలు నశించిపోయినా కానీ జర్నలిస్టు, ఉపాధ్యాయుడు వీళ్ళిద్దరూ విలువలు లేకపోతే సమాజమే భ్రష్టుపట్టిపోయే పరిస్థితి. కాబట్టి జర్నలిజం అనేది బాధ్యతాయుతమైన పదవి. జర్నలిజం అంటే నిజంగా గురువు లాంటి పదవి, నిజంగా మార్గదర్శి. దాని విలువలు మీరు కాపాడాలంటే ఇలాంటి వ్యవహారాల్లో, వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్ళి వారిని భ్రష్టు పట్టించి మీ టీఆర్పీ పెంచుకోవడం కోసమో, మీ వ్యూస్ పెంచుకోసమో, యూట్యూబ్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది ఖచ్చితమైనటువంటి పద్ధతి కాదు. ఆధారాలతో శుతిమెత్తగా చెప్పచ్చు, ఆధారాలతో ఎండగట్టచ్చు. ఏమీ లేకుండా ఏదో బూతులు మాట్లాడేసి ఏదో రకంగా వారిని అవమానించేసి దాని ద్వారా బ్లాక్మెయిల్ పద్ధతులు పాటించడం వల్ల వ్యవస్థ మీద, అంటే జర్నలిజం వ్యవస్థ మీద, పత్రికా రంగం మీదే ప్రజలకు అసహ్యం వచ్చే పరిస్థితులు దాదాపు ఇప్పటికే వచ్చేసాయి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దయచేసి జర్నలిస్ట్ అంటే ఒక దేవుడు, జర్నలిస్ట్ అంటే ఒక గురువు, జర్నలిస్ట్ అంటే ఒక మార్గదర్శి, జర్నలిస్ట్ అంటే ఒక తత్వవేత్త, జర్నలిస్ట్ అంటే ఒక సంస్కర్త. ఆ పద్ధతుల్లో మనం పాటించగలిగితే జర్నలిజం కలకాలం విలువగా ఉంటుంది, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, జర్నలిస్ట్ మిత్రులారా, వ్యక్తిగతంగా ఎవరిని ఇక్కడ ఏమీ అనటం లేదు. మనకున్నటువంటి బాధ్యత మాత్రం గుర్తు చేయడం తప్ప మరొకటి కాదు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే, ముఖ్యంగా నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్ట్ మిత్రులారా, మీలో ఇంకా సత్యం ఉంది, మీలో ఇంకా నిజాయితీ ఉంది, మీరు ఇంకా సమాజం కోసం పట్టుబడుతూనే ఉన్నారు. ఎన్నో రిస్కులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నిజాయితీ కోసం ఎదుర్కోండి. కేవలం బ్లాక్మెయిల్కో, డబ్బు కోసమో, వాటి కోసం వీటిని ఎదుర్కొనే పరిస్థితికి మాత్రం దిగజారకండి. ఇది దిగజారినట్టు మా ప్రతి ఒక్కరూ నా వీడియో కథనానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.